శ్రీకృష్ణదుర్గ ఆటో యూనియన్ కు ఆటోలు పెట్టుకునేందుకు స్థలాన్ని కేటాయించి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ముందుగా శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో శ్రీకృష్ణదుర్గ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నానాజీని శ్రీకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు వీరగని నరేష్, వలసపాకల జనసేన పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పండు నాయుడుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలు తెలియజేయడంతో ఎమ్మెల్యే స్పందించి వెంటనే పరిష్కరించే దిశగా ఏర్పాటు చేస్తానని, తమ సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకి దుస్సాల్వాలతో పూల బొకే అందించి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం వీరగని నరేష్, పండు నాయుడు మరియు సిహెచ్ రమణలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, మాకు ఆటోలకు నిలువ నీడలేక రోడ్లపైనే పెట్టడం జరుగుతుందని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ పోలీసులు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యేకి తెలియజేశామని, వెంటనే ఆయన స్పందించి మీకు స్థల సేకరణ చేసి అందిస్తానని, ఆయన మా సమస్యలు పరిశీలించే దిశగా ముందుకు వెళ్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదుర్గ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఇస్రపు గంగరాజు, కార్యదర్శి కోట వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ కర్రిబాబు, కోశాధికారి గింజాల రామకృష్ణ, ఆర్గనైజర్ కాకినాడ గంగాధర్, సభ్యులు చీకట్ల గోవిందరావు, శివ సత్యబాబు, అప్పారావు, ప్రకాష్, సురేష్, నవీన్, సింహాద్రి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు యూనియన్ తరఫున వచ్చామండి. ఇప్పుడు వలసపాకల్లో యూనియన్ తరఫున వచ్చారండి. సభ్యులు అందరూ కలిపి వచ్చామండి ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఇప్పుడు అక్కడ మాకు ఏదన్నా చిన్న పాక గట్ట వేసుకొని చిన్న రూమ్ కానీ పార్కింగ్ ప్లేస్ కానీ అడిగామండి సార్ ఎమ్మెల్యే గారిని. అంత ఆయన స్పందించి మాకు కొంచెం మీకు ఏర్పాటు చేస్తామన్నారండి. దాన్ని బట్టి మేము ఎమ్మెల్యే గారికి అది చెప్తుందండి. చూడండి, శ్రీకృష్ణదుర్గ ఆటో యూనియన్ సభ్యులండి మా అందరం. సుమారు 55 మంది అండి మా వాళ్ళు. అందుకోసం మామూలుగా సార్ని కలుద్దామని చెప్పేసి మాకు ప్లేస్ కోసం ఏదో అడిగామండి, ఒక యూనియన్ కోసం. దానికోసం అని సార్ని అడిగితే సార్ చూద్దామని చెప్పారండి. అందుకోసం మాకు ఇదంతా మా పండు గారు కూడా ఎప్పటి నుంచో మాకు కోఆపరేట్ చేసి చెప్తున్నారు. అందు గురించి మాకు ఎలక్షన్లో కూడా అద్దరుగుడ్డు చాలా ఇదిగా మా వాళ్ళు అందరూ కూడా ఇది చేశారండి. 55 మంది కూడా సభ్యతలు కూడా గడిహారండి. 5 వందలు చెప్పండి పండు గారికి గడిహామండి. అందు గురించి ఏంటంటే మాకు సార్ని మేము అడగడానికని వచ్చామండి. స్పందించారు. శ్రీకృష్ణదుర్గ ఆటో యూనియన్ పేషెంట్ మన వలసపాకలో 2022లో మేము వర్క్ చేసామండి. మాకు ఈజీగా మాకు చేయాలని చెప్పేసి మేము సార్ దగ్గరికి వచ్చామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొన్నాయుడు, వలసపాకల గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండి. మన వలసపాకలో ఉన్న ఆటో యూనియన్ సభ్యులందరూ ఈరోజు మా దగ్గర రావడం జరిగింది ఒక సమస్యతోనే. ఆ సమస్య ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళ ఆటో యూనియన్కి ఆటో పార్క్ చేసుకోవడానికి కానీ వీళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ అనేది లేదు, రోడ్డు మీద ఉండటం జరుగుతుంది. ఇదే సబ్జెక్టు సార్ దగ్గర తీసుకెళ్ళి మేము మాట్లాడడం జరిగింది. మన గౌరవశ్రీ మన పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు దీనికి సానుకూలంగా స్పందించి వెంటనే తక్షణం మన వలసపాకల వెళ్ళి సర్వే అక్కడ పంచాయతీకి సంబంధించిన సైట్ ఏదైనా ఉంటే చూసి ఇంటిమేట్ చేయమన్నారండి. చేసిన వెంటనే వాళ్ళకి ఆ ప్లేసు అలర్ట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మన గౌరవశ్రీ పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.